మీ అందరికీ నా వందనాలు. శ్రమలనేవి 2 విధాలుగా ఉంటాయి. పాపాన్ని చేస్తే పాపాన్ని బట్టి కొంతమందికి శ్రమలు వస్తూ ఉంటాయి. కొంతమంది నీతిగా బ్రతికినా కానీ, పరిశుద్ధంగా బ్రతికినా కానీ, పరిశుద్ధతను బట్టి కొంతమందికి శ్రమలు వస్తూ ఉంటాయి. మనం నీతిగా బ్రతికినా కానీ, పరిశుద్ధంగా బ్రతికినా కానీ మనకు శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలు, హింసలు మనకు ఎదురవుతూ ఉంటాయి. పాపం చేయటం వల్ల కొంతమందికి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. పాపం చేయటం వల్ల అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, హింసలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. దేవుడు అంటాడు, ఈ 2 రకాల శ్రమల్లో పరిశుద్ధతను బట్టి శ్రమలు వస్తే మనకు మంచిదంట. పాపం చేసి శ్రమలు అనుభవించే కంటే పాపం చేయకుండా ఉండి పరిశుద్ధంగా బ్రతికి శ్రమలు అనుభవించడం ఎంతో మేలు అంటాడు దేవుడు. యేసుప్రభుల వారికి నీతిని బట్టి శ్రమలు వచ్చినాయి, పరిశుద్ధతను బట్టి శ్రమలు వచ్చినాయి. యేసుప్రభుల వారు పరిశుద్ధంగా ఉన్నా కానీ, పవిత్రంగా ఉన్నా కానీ, ఈ లోకంలో నీతిగా బ్రతికినా కానీ ఆయనకి అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు ఆయనకి ఎదురైనాయి. యేసుప్రభుల వారికి యేసుప్రభుల వారు పరిశుద్ధంగా బ్రతికినా కానీ, నీతిగా బ్రతికినా కానీ యేసుప్రభుల వారిని అందరూ దూషించారు, ఉమ్మి వేశారు, కొరడాలతోని కొట్టారు. యేసుప్రభుల వారిని సిలువ వేసి చంపారు. యేసుప్రభుల వారు సువార్త చేసినప్పుడు యేసుప్రభుల వారిని అనేక విధాలుగా దూషించారు. యేసుప్రభుల వారిని యేసుప్రభుల వారికి వచ్చిన శ్రమలు నీతిని బట్టి వచ్చినాయి. పరిశుద్ధంగా బ్రతికినా కానీ, యేసుప్రభుల వారు పరిశుద్ధంగా బ్రతికినా కానీ యేసుప్రభుల వారికి ఈ లోకంలోని శ్రమలు ఎదురైనాయి, అవమానాలు ఎదురైనాయి, నిందలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, బాధలు ఎదురైనాయి, హింసలు ఎదురైనాయి. అలాంటి శ్రమలు వస్తే ధన్యులు అంటున్న దేవుడు. పాపాన్ని బట్టి కొంతమందికి శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. దేవుడు అంటాడు, పాపం చేసి శ్రమలు అనుభవించే కంటే నీతిగా బ్రతుకుతూ పరిశుద్ధంగా బ్రతికి ఈ లోకంలో శ్రమలు అనుభవించడం ఎంతో మేలు అంటున్న దేవుడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవుడు ఎక్కడ ఏమంటుండో, పాపం చేసి శ్రమలు అనుభవించడం వల్ల మనకేమి ఘనతలు రావు అంటున్న దేవుడు. కొంతమంది పాపం చేయటం వల్ల కొంతమందికి అవమానాలు, నిందలు, శ్రమలు, రోగాలు, కష్టాలు, బాధలు, హింసలు ఎదురవుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రయోజనం అనేది ఉండదు. వారి పాపాన్ని బట్టి అలా వస్తని అనేవారుగా ఉంటారు. ఈ లోకంలోని పాపం చేయటం వల్ల వారి పాపాన్ని బట్టి ప్రజలు వారిని దూషించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, పరిశుద్ధంగా ఉండి, పవిత్రంగా ఉండి, నీతిగా బ్రతికే వారంగా ఉంటే మనకు అవమానాలు వచ్చినా కానీ, నిందలు వచ్చినా కానీ, శ్రమలు వచ్చినా కానీ, రోగాలు వచ్చినా కానీ, కష్టాలు వచ్చినా కానీ మనకు మేలు అంటాడు దేవుడు. అందుకు మీరు పిలువబడితిరి అంటాడు దేవుడు. మనకి పాపాన్ని బట్టి శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు, నిందలు, శ్రమలు, రోగాలు, కష్టాలు మనకు ఎదురైనప్పుడు మనం ఆ పాపాన్ని మానుకుంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. ఆ పాపాన్ని మానుకున్నప్పుడు మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుతురు. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే, ఈ లోకంలోని పాపం చేస్తూ శ్రమలు అనుభవించే వారంగా ఉంటాం.
మనకి అవమానాలు నిందలు ఎదురవుతూ ఉంటాయి. మనకు అలా ఎదురవుతున్నప్పుడు అంట మనం పాపాన్ని మానుకున్నప్పుడు మేలు జరిగిద్ది అంటాడు దేవుడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. దేవుని చిత్తం అలాగా ఉన్నాయి కదా, కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడట బహు మంచిది అంటాడు దేవుడు. దేవుడే అంటున్నాడు, మనం నీతిగా ఉండి శ్రమలను మించే వారంగా ఉంటే మనల్ని ధన్యులు అంటాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధంగా బ్రతికినా కానీ మనకి ఈ లోకంలో శ్రమలు ఎదురైతాయి అంట. అందుకే దేవుడు అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. దేవుడు ఎక్కడ అంటున్నంటే పరిశుద్ధంగా బ్రతికినా కానీ కొంతమందికి శ్రమలు వస్తాయి అంటున్న దేవుడు, హింసలు పొందుకుంటారు అంటున్న దేవుడు. ఈ భూమి మీద పాపాన్ని బట్టి మనకు శ్రమలు వస్తే, మనకు అవమానాలు నిందలు రోగాలు కష్టాలు మనకు ఎదురైతే దేవుడు మనల్ని విడిపించడంట. ఆ పాపాన్ని మానుకొని పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉండి దేవుడికి మొరపెట్టే వారంగా ఉంటే ఆ అవమానాల నుంచి, ఆ నిందల నుంచి, శ్రమ నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడిగా ఉంటాడంట. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.